అండి అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ము షార్ట్స్ అండి. సో ఈరోజు ఏంటంటే మొన్న షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదండి. సో పిల్లలకి మాత్రమే బట్టలు తీసుకోవడం జరిగింది. సో ఆ బట్టలు ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. సో పక్కన పాప పడుకొని ఆడుకుంటుంది. సో మోస్ట్లీ చాలా తక్కువ అనమాట, పెద్దవాళ్ళకి ఎవరికి తీసుకోలేదు. ఐ మీన్ అంటే నాకైనా అమ్మ వాళ్ళకైనా మా హస్బెండ్ గారికైనా వీళ్ళకనమాట. ఓన్లీ పిల్లలకి మాత్రమే తీసామండి. 1 by 1 చూపిస్తాను. ఏవి మా టేస్ట్ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే ప్లీజ్ అండి, నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగిందండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చెప్పు మమ్ము, హాయ్ చెప్పు. హాయ్ ఇటు ఇటు కనిపిస్తుందా? ఆడుకుంటుంది, పడుకోలేదండి రోజు. ఎందుకో సరిగ్గా పడుకోలేదన్నమాట. కరెక్ట్గా ఈరోజే పాపకి 2nd month కంప్లీట్ అయ్యి 3rd monthలోకి వచ్చిందనమాట. సో ఫోటోషూట్ నాకున్నంతలోనే చేసుకున్నాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనండి? సో ఫస్ట్ మన పాపతో స్టార్ట్ చేద్దామండి, ఎందుకంటే ఛానల్ తనదే కదండి. సో మమ్ము గౌన్ చూపిస్తాను. సో గౌన్ చూసి ఎవరు ఏమనుకోకండి, ఎందుకంటే చిన్న పాప కదా, ఎక్కువగా నెట్ క్లాత్ అది యూజ్ చేస్తే కంఫర్ట్గా ఉండదు అనేసి నార్మల్గా కాటన్ క్లాత్తోనే ఉన్న ఫ్రాక్ తీసుకున్నాం అనమాట. మ్యాక్సిమం నచ్చకపోవచ్చు, ఒకవేళ నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మ్యాక్సిమం చిన్నపిల్లలకైనా లేడీస్కి ఫస్ట్ పింక్ కలర్ బాగా సూట్ అవుతుంది అంటారు. ఎక్కువగా ఇష్టపడే పింక్ కలర్ కాబట్టి లైట్ పింక్ టైపు తీసుకున్నామండి గౌన్ అయితే. ఇదండి ఫ్రాక్ అయితే పాపకి తీసుకున్నాము. అంటే కొంచెం పొడవుతే తీసుకున్నామండి, ఎందుకంటే ఇంకా ఎదుగుతుంది కదా పాప. సో అందుకోసం అనేసి కొంచెం పొడవు అయిందే తీసుకున్నాం అనమాట. ప్రజెంట్ చిన్నది అప్పటికి సరిపోతే కనుక అప్పుడు మాత్రం వేసుకోవడానికి ఉంటుంది. సో కొంచెం లాంగ్ తీసుకుంటే కనుక ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కదా, ఇంకా ఎక్కువ రోజులు వేసుకోవచ్చు అనేసి కొంచెం పొడవున్నది తీసుకుంది వాళ్ళ పెద్దమ్మ గారు. సో నచ్చిందా లేదో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదొకటి. నెక్స్ట్ వీళ్ళ అన్నయ్య ఉన్నాడు కదండి, హిమాంశు. సో ఆశు అని పిలుస్తాము వాళ్ళ అన్నయ్యని. సో ఆశుకి బట్టలు తీసుకుంది వాళ్ళ పెద్దమ్మ, అవి కూడా చూపిస్తామండి. సో నెక్స్ట్ వాళ్ళ అన్నవి చూపిస్తాము. ఉన్నాయి. ఇంటికి వచ్చేసిన వెంటనే ఏంటంటే అక్క బట్టలన్నీ తీసేసి కలిపేసింది అనమాట. అందుకనేసి ఒక్కొక్కరు వెతుక్కోవడానికి కొంచెం కష్టం అవుతుంది. సో దీని మీదకి ఇదన్నమాట. సో ప్యాంట్ అండ్ షర్ట్స్. సో వీళ్ళ అన్నయ్య ఎక్కువగా షర్ట్స్ యూజ్ చేస్తాడనమాట. షర్ట్స్లో బాగుంటాడు, టీ షర్ట్స్ కన్నా తనకి షర్ట్ అండ్ జీన్స్ బాగా సూట్ అవుతాయి అన్నమాట. సో అందుకోసమని వాళ్ళ పెద్దమ్మ అవి తీసుకున్నారు. అంటుంది చూడండి, ఇది అన్నయ్య కోసమమ్మా. మమ్ము శార్వి ప్లీజ్ కామెంట్ చేయండి, చెప్తుంది. బాగున్నాయా? కొంచెం 3 నెలలు వచ్చింది కదండి, కొంచెం ఎక్కువగా ఆడుకోవడానికి బాగా ట్రై చేసేస్తుంది అనమాట. బట్టలన్నీ పైకి వేసేసుకోవడం, నోట్లో పెట్టేసుకోవడం చేస్తుంది. సో ఇవైతే వీళ్ళ అన్నయ్యకి అనమాట ఈ బట్టలు. ఇప్పుడు 4th year అనమాట. సో 4 years వచ్చినాయి అనమాట. ప్రజెంట్ ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ ఉంటుంది కదండి ఊర్లోన, అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నాడు. మనకేంటంటే ఏంటి ఇది కొంచెం సిటీలా ఉంది ఇల్లు, కొంచెం మీరు తీసిన ఫస్ట్ వీడియోస్ ఏమో పల్లెటూరులో ఉంది అనేసి చాలామందికి డౌట్స్ రావచ్చండి. మ్యాక్సిమం మనది నెగిటివ్ ప్లేస్ వచ్చేసి అయితే రంపచోడవరం అంట, రాజమండ్రి వినే ఉంటారు కదండి. సో రాజమండ్రి దగ్గరలో రంపచోడవరం అనేసి
దాని పక్కన చిన్న పల్లెటూరు అనమాట. అక్క వాళ్ళు జాబ్ పర్పస్ మీద ఇటు సైడు నర్సీపట్నంలో ఇటు ఉంటున్నారు, కానీ మనది ప్రాపర్ ప్లేస్ అయితే మాత్రం రాజమండ్రి ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇలాంటి ఇల్లులు అయితే మన ఊళ్ళో చాలా తక్కువ, మోస్ట్లీ తాటాకి ఇల్లులు, పెంకుటి ఇల్లులు అవి ఉంటాయి అన్నమాట. సో దానికోసమేనండి, అందుకు ఇక్కడ ఉన్నంత అక్కడ ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దర్శిత్, అంటే అక్క వాళ్ళ బాబు అనమాట. అక్క వాళ్ళ బాబు పేరు దర్శిత్ అండి. సో తనకి దాక్షరం మీద పెట్టారనేసి మా బాబు కూడా దాక్షరం మీద కలవాలని ధ్రువ్ హిమానుష్ అనేసి పెట్టారనమాట. సో ఇద్దరికి ఫస్ట్ పుట్టిన మగపిల్లలు అనమాట. అక్కకి బాబే, నాకు బాబే. వాళ్ళిద్దరికి డిఫరెన్స్ 3 months మాత్రమేనండి. సేమ్ ఇయర్ సేమ్ ఏజ్, ఒక 3 months మాత్రమే పెద్ద అక్క వాళ్ళ బాబు. సో ఇప్పుడు హిమాన్షి చూసాం కదా, ఇప్పుడు దర్శితి బట్టలు చూద్దామండి. తనకి షర్ట్స్ అంతలా సూట్ అవ్వగానే ఆఫ్ హ్యాండ్స్ బాగుంటాయి అన్నమాట. ఆఫ్ హ్యాండ్స్ బాగా యూజ్ చేస్తాడు. తనకు 2 హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్ తీసుకుంది అక్క. నెక్స్ట్ జీన్స్ తీసుకుందండి. చాలా వీడియోస్లో, నా ఛానల్ వీడియోస్లో చూసే ఉంటారు కదండి. చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాకు పాప ఇన్కేస్ పుడితే కనుక, క్షేమంగా బయటకు వస్తే కనుక మా కులదైవానికి మొక్కుకున్నాను అనమాట. పసుపు కుంకాలు బట్టలు పెట్టుకుంటాను అనేసి, దానికోసం అనేసి మొత్తం 4 దేవతల్ని మొక్కానండి. సో వాళ్ళ కోసం నేను పసుపు కుంకుమల కింద పెట్టడానికి చీరలు తీసుకున్నానండి అనమాట. చీరలు ఇవి 2 కాటన్ శారీస్ అనమాట. ఇవి కాటన్ శారీస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది పట్టు చీర అండి. సో బయట వర్క్ ఇలా వస్తుంది, గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదండి. ఈ గ్రీన్ టైప్ ఉన్నది బ్లౌజ్ పీస్ అనమాట. పింక్, ఈ రెడ్ కలర్ అనేది కొంచెం పింక్ రెడ్ 2 మిక్స్ అయి ఉన్నాయి అనమాట. ఇది ఇంకొక చీర ఇదేనండి. సో గోల్డ్ కలర్ అనమాట, పట్టు సారీ టైపే, కాకపోతే వేరే ఫ్యాబ్రిక్ అనమాట. సో 2 చీరలు ఇలాంటివి, 2 చీరలు కాటన్ లాంటివి తీసుకున్నాను అనమాట. ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. కానీ చీర అయితే చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి, చూడండి. మొత్తం 4 చీరలు అండి దేవుడి దగ్గర పెట్టి అమ్మ వాళ్ళకి పెడతాం అనమాట. పసుపు కుంకాల కింద దేవుడికి పెట్టి అర్పించిన తర్వాత ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట ఈ బట్టలు. ఎందుకంటే మన ఇంట్లోన, మన ఛానల్లో లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి, మన ఇంటి దగ్గర గుడి అనేసి. ఆ గుడి దగ్గర మాత్రమే ఇవి వాళ్ళ పేరు చెప్పేసి పండగ రోజు పూట వాళ్ళకి ఇస్తామన్నమాట పసుపు కుంకాలతో, ఓకేనండి. ఇలా 4 చీరలు అండి. మమ్ముకు అడ్డొచ్చేస్తుంది, ఇటు సైడ్ పెడతానండి బట్టలు, ఓకేనా. ఆడుకుంటుంది, చాలా డిస్టర్బ్ చేయట్లేదండి, అది చాలా నాకు. సో నెక్స్ట్ ఏంటంటే లక్కీ షాపింగ్ మాల్లో ఏంటంటే 1+1 కాటన్ డ్రెస్సెస్ అనమాట. ఇవి అక్క తీసుకుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే నేను యూజ్ చేయను అనమాట కాటన్ టైప్, ఈ టైప్ ఫ్యాబ్రిక్. ఎందుకంటే నాకు అంత సూట్ అవ్వదు అనమాట. నాకు మ్యాక్సిమం ఓన్లీ టాప్ అండ్ లెగ్గిన్, చున్నీ ఇవి యూజ్ చేస్తాను. ఎందుకంటే మనకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫార్మల్ డ్రెస్ యూజ్ చేయాలండి. డైలీ ఇంకా ఆఫీస్కి వెళ్ళడమే ఉంటుంది కాబట్టి ఇంకా నార్మల్గా ఫార్మల్ డ్రెస్ యూజ్ చేస్తాను అనమాట. ఇది ఫార్మలే, కాకపోతే ఈ టైపు ఫ్యాబ్రిక్ అనేది నేను వాడను అనమాట. సో అందుకోసం తీసుకోలేదు. అక్క అయితే 2 ఫ్యాబ్రిక్స్ తీసుకుంది. ఇవి మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాలి, నాన్ స్టిచ్డ్ అనమాట ఇవి.
అన్స్టిచ్డ్ చేసేసి ఇచ్చాడు, ఓన్లీ క్లాత్ ఇచ్చాడు. ఇది టాపు, ఇది ప్యాంట్కి ఇచ్చాడు. ఇది చున్నీ అన్నమాట. చున్నీ బాగానే ఉందండి, కాటన్గానే. ఇదొకటండి. నెక్స్ట్ బ్లాక్ తీసుకుంది అక్క వైట్ కదండి, సో బ్లాక్ బాగా కనిపిస్తుంది అనేసి బ్లాక్ తీసుకుందండి. సో ఇది బాగుంది కదండి, మనకు బాగానే ఉంటాయి, కాకపోతే తీసుకోలేదన్నమాట. అక్క టేస్ట్ బాగుంటుంది అనమాట. అన్నీ డీసెంట్ టైపు లైట్ కలర్సే వాడుతుంది అనమాట మ్యాక్సిమం. ఏదో ఒకటి బాగా నచ్చితే కానీ డార్క్ తీయదు, బ్రైట్ కలర్ తీయదండి. మ్యాక్సిమం అన్నీ ఇలాగ లైట్ కలర్సే ఉంటాయి అక్క బట్టలన్నీ. ఇది టాప్ అండి, ఇది చున్నీ అన్నమాట. చున్నీ అండి, ఇది ప్యాంట్ క్లాత్ అన్నమాట. ఓకేనండి. ఇది 2 కాటన్ డ్రెస్సులు అనమాట. 1+1 అంటే 1000 పడింది అనమాట. పీస్ ఈచ్ 1 పీస్ 500 అనమాట. పెట్టేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదండి మీకు, నేను ఫార్మల్స్ యూజ్ చేస్తాను అనేసి. ఓపెన్ టాప్స్ అనమాట. ఓపెన్ టాప్స్ నాకు నచ్చి ఒక 5 తీసుకున్నానండి. అంటే డైలీ వేర్ కింద అనమాట. ఇదొక టాప్ అనమాట. ఎలా ఉందో చెప్పండి. ఈ 5 టాప్స్లోనే మీకు ఏది నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా. ఇవి మళ్ళీ మనం స్టిచ్ చేయించుకోవాలండి, ఎందుకంటే మనకి ఏది బయట కరెక్ట్గా ఫిట్గా సరిపోయేది ఏది దొరకదు కదండి. కంపల్సరీ మనం అవును కదా, తను కూడా అవును అంటుంది. ఎంతైనా ఆడపిల్ల కదండి, తనకి బట్టల విషయం తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. సో ఇవన్నీ మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాలి, సైజు అవన్నీ చూసి. ఎలాగో మనకు మిషన్ ఉంది కాబట్టి మనం ఇంట్లోనే ఈజీ అనమాట, బయటకి ఇచ్చే పని లేదు. అందుకే మీరు కూడా మిషన్ నేర్చుకోండి, ఓకేనా. ఇదొక టాప్ అండి. ఎలా ఉందో చెప్పండి. నాకున్నంతలోన లేదు అనకుండా ప్రతి సంవత్సరం కంపల్సరీ పిల్లలకి బట్టలు కొంటామండి. ఎందుకంటే బట్టలు ఉంటే చాలు, ఇంకేమీ ఉన్నా లేకపోయినా అవసరం లేదు పిల్లలకి. సో అందుకనండి ఉన్నంతలోనే తీసుకున్నామండి. సో ఇదొక టాప్ అండి. మీకు లాస్ట్లో ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందండి, చెప్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇదొక ఓపెన్ టాపేనండి. ఇది కూడా ఇవన్నీ అక్క సెలక్షనేనండి. అక్క సెలక్షన్ నాకు నచ్చుద్ది అనమాట. సో తననే సెలెక్ట్ చేయమన్నాను, సెలెక్ట్ చేసి ఇచ్చిందండి. ప్రజెంట్ ఇప్పుడు మీకు 4 టాప్స్ చూపించాను కదండి, ఇంకో టాప్ కూడా సేమ్ ఇదేనండి. 2 పీసెస్ ఎందుకు తీసుకున్నామంటే అక్కకు నచ్చింది అనమాట, నాకు అదే నచ్చింది. సో 2 పీసెస్ ఉండేసరికి ఇద్దరము సేమ్ ఒకేలాంటివి తీసుకున్నాం అనమాట. సో అక్కకు ఒకటి నాకు ఒకటి అన్నమాట, ఓకేనండి. మొత్తం ఇలాగా 5 టాప్స్ అండి. సో ఈ టాప్స్ ఎంత అని మాత్రం అడగండి, పోనీలేండి, మీరు అడగకపోయినా చెప్తాను. మన ఏంటంటే మన మధ్యతరగతి వాళ్ళకి తక్కువ ప్రైస్లోనేనండి. ఈచ్ 1 200 రూపీస్ అనమాట. టాప్ వచ్చేసి 200 అండి. అది కూడా ఎక్కడంటే సిఎంఆర్ షాపింగ్ మాల్లోన అక్కడ తీసుకున్నాము. సో ఫ్యాబ్రిక్ బాగుందన్నమాట. 200కి బయట అయితే ఎక్కడ దొరకవు. వేరే కొంచెం లో ప్రైస్లోనే దొరుకుతాయి కదమ్మా, బయట అసలు బాగా దొరకవు కదా. మనకైతే మన ఏజెన్సీలోనైతే మరీ దారుణంగా అమ్మేస్తారనమాట.
సో ఇలాగ వచ్చాం కదా, నీకు ఫార్మల్స్ యూజ్ చేయాలి కదా, ఇక్కడ అనేసరికి అక్కడ తీసుకున్నాం అనమాట. ఇది ఒక్కొక్క టాప్ వచ్చేసి 200 అండి. ఎందుకంటే మన బడ్జెట్ చూసుకొని కొనాలంటారు కదా, సో నా దగ్గర ఉన్న అమౌంట్ అదేనమాట. సో అవే కొన్నాను. ఇంకా పిల్లల బట్టలు అంటారా, ప్రతి సంవత్సరం వాళ్ళ పెద్దమ్మ గారు కంపల్సరీ కొంటారండి. ఈసారి ప్రతి సంవత్సరం వీళ్ళ అన్నయ్య కొనేది, ఇప్పుడు తిను యాడ్ అయిందనమాట. ఇప్పుడు తినకి బాబుకి ఇద్దరికి తీసుకుంటుంది. కానీ మా అక్క అయితే దేంట్లో లోడ్ చేయదనమాట, చాలా బాగా చూసుకుంటుంది. పెట్టడంలో మాత్రం తగ్గేదే లేదంటారు కదా, ఆ విధంగానేనండి. సో ఎటు చూసిన అక్కకి నేను నాకు అక్క తప్ప ఇంకెవరు లేరనమాట. సో అన్నయ్య వాళ్ళు అంటారా, అది ఒక ట్రాజెడీ స్టోరీ అనమాట. అది చెప్తే మీరు ఏడుస్తారు, మీతో పాటు నేను ఏడవలసి వస్తుంది. సో అది ఇక్కడతో కట్ చేయడమే చాలా మంచిదండి. ఓకేనండి. సో ప్లీజ్ అండి, మరీ రిక్వెస్ట్ఫుల్గా అడుగుతున్నాను, నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా చిట్టి తల్లి నా ఇంటికి క్షేమంగా వచ్చిన సందర్భంగా 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఛానల్ని స్టార్ట్ చేశానండి. సో తిన అదృష్టం ఎలా ఉంటుందో చూడాలన్నమాట. ఎందుకంటే అండి చాలాసార్లు అనుకున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, ఏదో ఒకటి చెందాలి అనేసి, కానీ అసలు అవ్వలేదన్నమాట. ఎందుకో తిన పుట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలనిపించింది. ఎలా అయినా కానీ ముందుకు వెళ్ళాలి, ఆఫ్ చేయకూడదని అనుకున్నాను. సో మీ సపోర్ట్ అనేది అలానే ఉంటే కనుక ఆపకుండా ఇంకా తీస్తూనే ఉంటాను అనమాట. మీకు నచ్చిన వీడియోస్ అయినా కావచ్చు, లేదంటే తిన వీడియోస్ అయినా కానీ తినని ఎంతమంది లైక్ చేస్తున్నారో తెలుసుకోవాలని అనిపిస్తుంది. సో ప్లీజ్ అండి, మీకు ఏమనిపించినా మంచి అయినా చెడైనా కానీ ఏదైనా కానీ ప్లీజ్ కామెంట్ చేయండి. మీ ద్వారా నుంచే నేను నేర్చుకొని చేస్తానండి. ఎందుకంటే నాకు ఇవన్నీ కొత్తనండి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడితో అక్క బట్టలు అయిపోయినాయి, నా బట్టలు కూడా అయిపోయినాయి. ఇవి జస్ట్ ఫార్మల్స్ అనమాట. పండగ అనేసి వేరేగా అయితే ఏమీ తీసుకోలేదండి, ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ లేదండి ప్రజెంట్ ఇప్పుడైతే. సో బడ్జెట్ ప్రాబ్లం. సో లాస్ట్ ఏంటన్నారా, నిజం చెప్పనండి, ఇవి అంటే 3 చోట్ల 2000 చొప్పున 3 టైమ్స్ కొన్నాం అనమాట. అది ఎలా అంటే 3 బిల్లులు అనమాట. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క బిల్లు వేయించాము. అందుకే ఏంటమ్మా పట్టుకోనా ఉందా మాట్లాడతావా మన సబ్స్క్రైబర్స్తో. అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క బిల్లు వేయించామండి. దాంట్లో ఏంటంటే అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ కరెక్ట్గా ఆ షాపింగ్ మాల్లోనే ఏంటంటే 2000 వరకు ఏమైనా షాపింగ్ చేస్తే కనుక 1900కి సరిపడా గిఫ్ట్ ప్యాక్ వస్తుంది అనేసి చెప్పారనమాట. అది ఏమొస్తుందనే తెలియదు. ఆ అమౌంట్ తగ్గ ప్రైజ్ ఇస్తారండి. ఒక 5 రూపాయలు తక్కువ ఉన్నా ఏమైనా తీసుకోండి అనేవాళ్ళు ఒక ఫ్లోర్లో. మేము తీసుకున్న ప్రతి ఒక్క దాంట్లోన ఒక ఫ్లోర్లోనైతే 2000 ఎబోనే చేసేసాము షాపింగ్. ఇంకో దాంట్లోన ఒకదానికి 5 రూపీస్ తక్కువ అయిందనమాట. అంటే 2000కి షాపింగ్ 5 రూపీస్ తక్కువ అవుతే ఏం తీసుకున్నావో చెప్తాను. 5 రూపీస్ తక్కువ అవుతే 150 రూపాయలు పెట్టి ఏం కొన్నానంటే ప్రజెంట్ అప్పటికప్పటికి లెగ్గింగ్ అనిపించిందండి. ఇది తీసుకున్నాను. 5 రూపీస్ కూడా 150 రూపాయలు ఖర్చు పెట్టానంటే మరి మీరే చూసుకోండి ఏమొస్తుందో తెలియదు. గిఫ్ట్ అంటే ఎవరికైనా కొంచెం ఎక్సైటింగ్గా అనిపిస్తుంది కదండి. సో దానికోసం అనేసి 5 రూపీస్ తక్కువ వస్తే ఇది కొన్నాను. నెక్స్ట్ ఇంకో దాంట్లోన 100 రూపీస్ తక్కువ వస్తే ఏం కొన్నాను చెప్తాను అండి. అంటే బిజినెస్ అవ్వాలి అనేసి అంటే వాళ్ళు ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేస్తారో నాకు తర్వాత అర్థమైందండి. సో ఇదిగోండి, ₹100 తక్కువ అవుతే 159 రూపాయలు పెట్టి ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. తీరా చూస్తే ఏమొచ్చిందో తెలుసండి, ఇవ్వండి ఈ బాక్స్లు వచ్చాయండి, హాట్ బాక్స్లు అనమాట. ఇలాగ 3 బిల్లులకి
2000 షాపింగ్ చేస్తే కనుక 1900 గిఫ్ట్ ప్యాక్ అంటండి ఇది. తీరా చూస్తే ఇది 369 రూపాయలు ఉంది. దీన్ని మనకి 1900 విలువ చేసే ప్రైస్ ఇస్తాడనేసి చెప్పాడు. తీరా చూస్తే 369 రూపాయలు ఉంది. ఇదిగోండి, ఇలా కూడా బిజినెస్ చేస్తారని అర్థమైంది. ఇప్పుడు ఏముందండి, ఇంత తక్కువ అయింది మీకు గిఫ్ట్ 1900కి సరిపడే గిఫ్ట్ ఏదైనా ఇస్తాడు అనేసి అంటే ఎవరికైనా ఎక్సైటింగ్ ఏం వస్తుందో మళ్ళీ తెలియదు అనేస్తారు ముందుగానే. అలానే అన్నారు మాకు కూడా, ఏమొస్తుందో తెలియదు అనేసి అంటే ఇంకేమైనా వస్తుందేమో పర్వాలేదులే తీసుకుందాం, ఇంతవరకు వచ్చాం కదా, ఇంకో 100 రూపీసే కదా, 5 రూపీసే కదా అని వెళ్ళి చూస్తే నిజంగా చెప్తున్నాను, ఆ 5 రూపీస్ అసలు ఏమి కూడా అక్కడ కొనడానికి ఉండదు. కంపల్సరీ మనం ఎక్స్ట్రా అయి పెట్టేది కొనాలి, దాటే కొంటాం. దాన్ని వాడు క్యాష్ చేసుకుంటాడు అనమాట. సో అలా వచ్చిందనమాట. మొత్తం 2000 చొప్పున 6000 షాపింగ్ చేస్తే ఇది 3 బాక్సులు వచ్చాయండి. సో బాక్స్ చూపిస్తాను. బాక్స్లు అయితే బాగానే ఉన్నాయి కానీ ఆ విధంగా చేశాడు అనమాట. లోపల స్టీల్ ఇచ్చాడు. డిజైన్ అయితే ఈ విధంగా ఉందండి, బాగుంది. కప్ హాట్ బాక్సెస్ నచ్చినాయా? నీకు ఆమ్లు పెడదాం ఇక్కడ, ఇలా తినేది ఓకేనా? ఆమ్ పెట్టాయా? ఓకేనా తల్లి? అంటే 3 బిల్లులు అని చెప్పాను కదండి. 3 బిల్లుల్లోన ఒక్కొక్క దాంట్లో ఒక 5 రూపీస్ తక్కువ, 100 రూపీస్ తక్కువ, లేకపోతే ఇంకో దాంట్లోన 50 రూపీస్ తక్కువ, ఇలా సమ్ ఏదో అయ్యింది మొత్తానికి. ఇంకో గిఫ్ట్ ప్యాక్లోన అమౌంట్ తక్కువ అయింది అనేసి ఇదిగోండి 39 రూపాయలు పెట్టి నెయిల్ పాలిష్ కొన్నాను. ఇది ఒకటి మళ్ళీ లాస్ మాకు. అంటే ఏది వస్తుంది అనుకున్నామో తీరా చూస్తే 400 విలువ చేస్తే హాట్ బాక్స్ పెట్టి 1900 విలువ చేసే గిఫ్ట్ ప్యాక్ వస్తుంది అనేసి పైన అబద్ధం చెప్పాడు. దానికి కొంచెం హట్ అయ్యాను అనమాట. ఇంకా ఏం చేసేది ఏం లేదు కదండి, అయిపోయిన పెళ్ళికి వాయించడం తప్ప ఏదీ లేదు. సో కాంప్రమైజ్ అవి బయటకు వచ్చేస్తామండి. ఇది మా పండగ షాపింగ్ విత్ ఓన్లీ పిల్లల కోసమే అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో ఏ విధంగా ఉందో, మీకు ఇందులో ఏమైనా మార్పు చేర్పులు ఏమైనా చేసుకోవాలనుకున్నా అన్నీ మీరు మాకు చెప్పాలనుకున్నా కామెంట్ ఉంది కదండి, కామెంట్ బాక్స్లోన కామెంట్ చేసేయండి. చూ ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. మా మమ్మ కోసం అండి. ఇంతకి తిన్న పేరు చెప్పలేదు కదండి, ప్రయాతి చార్విక అండి. సో ముద్దుగా మమ్మ అని పిలుచుకుంటున్నాము. సో పేరు కూడా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియోస్లో ఏమైనా తప్పులు చేసిన కొన్ని తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ క్షమించండి. సో నన్ను మీరు ఇలానే ఆదరించి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు, బాయ్ 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 చెప్పు, బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.